అందరికీ ఇవాళ బిస్కెట్లతో మంచి స్వీట్ చేస్తున్నాను. ఇవాళ అందరు పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా, దానికోసం ఇవాళ బిస్కెట్లతో మంచి స్వీటు. అది ఎలా చేస్తున్నానో ఏంటో, గ్యాస్ వెలిగించకుండా దీంట్లో పంచదార వాడకుండా ఒక పాలు, దానికి కావాల్సింది పాలు, వేడిగా కాసి చల్లార్చిన పాలు అండి. ఇంక ఈ బిస్కెట్లు ఓపెన్ చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. బిస్కెట్లు ఓపెన్ చేసి తీసుకున్నాను కదా, ఇంకా అవి లోన క్రీమ్ ఉంది చూడండి, ఆ క్రీము తీసేసుకుందాం బయటికి, పక్కకి సపరేట్గా దాన్ని పక్కకు తీసేసుకొని బిస్కెట్లు ఇంక మనం మిక్సీ జార్లో తుంచుకొని వేసుకోవాలి. ఇగండి పక్కన పెట్టేసుకుందాం. క్రీమ్ వరకు తీసి ఇగండి ఇలా క్రీమ్ వరకు పక్కన పెట్టేసుకుంటూ బిస్కెట్లు తీసి పక్కన పెట్టుకుంటూ మళ్ళీ అలానే బిస్కెట్లు తీసుకుంటూ పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే క్రీమ్తోనే మంచి స్వీట్ ఉంటుంది, అందుకని చెప్పా కదా. పంచదార అయితే వేయట్లేదండి నేనని చూపించేస్తాను, అది కూడా మీకు వీడియోలో. క్రీమ్ వరకు పక్కన పెట్టేసుకుందాం. అలానే బిస్కెట్లు మొత్తం ఓపెన్ చేసుకొని క్రీమ్ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో ఈ బిస్కెట్లు క్రీము దానికి సపరేట్ చేసేసా కదా, ఇంకా మనం బిస్కెట్లు జార్లో వేసేసుకుందామండి. మెత్తగా పొడి చేసేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్దామన్నా కదా, ఇంకా జార్ కడిగిపోయి మెత్తగా పొడి చేసేసుకుందాం. ఇలా పిల్లలందరూ ఇలా కాడుంటారు, కమ్మగా ఇలా చేసి పెట్టారంటే మన ఇంట్లో ఎన్నో అవుతాయి, కమ్మగా ఉంటాయి. పాలు పోస్తాము కదా, ముందర మెత్తగా పొడి చేసుకొని వద్దాము అండి. పొడి చేసుకున్నాం కదా, ఇంకా జార్లోది దీంట్లో వేసేసుకుందాం. ప్లేట్లో శుభ్రంగా వేసుకొని తర్వాత ఒక్కొక్క చుక్క పాలు పోసుకుంటూ ముద్దలా కలుపుకుందాం. కొన్ని బిస్కెట్లు మెదగలేదండి, సరే పక్కన పెట్టేసుకుందాం. ఇవి నలగని ఒక్క చుక్క పాలు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. బాగా ముద్దగా వచ్చేదాకా కలుపుకోవాలి. ఒక నిమిషం అండి. కలుపుకున్నాక మనం ఇదిగోండి, ఇది చూసారా, ఉప్మా రవ్వ, బెల్లము, ఉప్మా రవ్వ మంచి కేసరిలా చేశానండి. అది పక్కన పెట్టేసుకుందాం. అది కూడా ఒక్క రవ్వ వేసి చూద్దామండి. అదిగో చూసారా, ఇక అది దీంట్లోకి తర్వాత కవర్ చేస్తాను, చూపిస్తాను. అది కూడా తీసుకోవాలండి. తీసుకొని ముందర నెయ్యి రాసి పెట్టుకోవాలి. నెయ్యి రాసి పెట్టుకున్నాక మనం ఇదిగోండి పిండి చూసారా ఎలా వచ్చిందో, అది ఇది శుభ్రంగా ఇలా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని దాంట్లో పెట్టేసుకుందాం అండి. చూసారా, లోన మొత్తం ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్నాక అది తీసుకొచ్చుకొని దీంట్లో పెట్టుకోవాలండి. మనం బిస్కెట్లు తయారు చేసి పెట్టుకున్నాం కదండి, అది పెట్టేసుకున్నాం. చూసారా, మొత్తం లోన అది సెట్ చేసుకున్నాము. ఇంకా మనం దాన్ని మళ్ళీ ఇది పెడదాము. పెట్టేసుకున్నాం కదండి, ఇంక ఓపెన్ చేసుకుందాం. దీన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో ఏంటో చూపించేస్తాను. సరే, ఎంత చక్కగా వచ్చిందో ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక మళ్ళీ దీనికి కొంచెం నెయ్యి రాశాను. నెయ్యి రాసి మళ్ళీ పెట్టేసుకుందాం. అలానే పిండి అంతా అలానే చేసేసుకుందామండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, వీళ్ళు ముద్దుగా ఉన్నాయి. వినాయక చవితికి ఉండ్రాలు చేస్తారు చూడండి, అలాగా మనం మళ్ళీ ఇది బాగా గట్టిగా పిసుక్కొని మళ్ళీ చేసుకుందాం. అలానే ఒక్కసారి నా కోసం ఇలా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారండి. నిజం చెబుతున్నాను, అబద్ధం చూడట్లేదు. ఒకసారి ట్రై చేయండి, ఏం పోయిందండి. 2 ఇస్తే కడుపు నిండేస్తుంది పిల్లలకి. నువ్వు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా కడుపు నిండదు, ఈ 2 ఇవ్వండి కన్ఫామ్గా నిండుతుంది పొట్ట. అదండి దాంట్లో పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారిగా ఇలా చేసుకొని మేమే తింటానే ఉన్నాం, తింటున్నాం, ఆట రావట్లేదు. అందుకని ఎంతవరకు చూపిద్దామని చూపిస్తున్నాను. అంత రుచిగా ఉన్నాయండి, అసలు వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. అది ఎలానో ఏంటో చూపించేసా కదా, అలా ట్రై చేసుకోండి. అసలు ముందర తింటాం ఆగట్లేదండి, అందుకని అంటున్నాను నేను, లేకపోతే ఏం లేదులే. కానీ ఇలా కట్ చేసుకొని అసలు ఎలా ఉంటుంది తెలుసండి, అమృతమేనండి. పిల్లలైతే ఓ పక్క చేస్తుంటే ఓ పక్క తినేస్తున్నారు. అయ్యా ఉండండి అయ్యా అన్న ఉండట్లేదండి. అందుకని ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా ఉందో, చూసారా
చాలా బాగుంటుందండి. నేను అన్నాని కాదు, ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టుకోండి. ఎంత ఇష్టంగా తింటారో ఒక్కసారి నా కోసం ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో ఏంటో నా కామెంట్ రూపంలో చెప్పండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. అందరికీ బాయ్ అండి. అంతలోకి మేము తినేస్తాంలేండి, ఇబ్బంది ఏం లేదు. బాయ్ అండి.